ఎలక్షన్ల హడావిడి అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది, నెక్స్ట్ ప్రజల తీర్పు కూటమికే డిసైడ్ అయిపోయింది. అప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలు కావచ్చు, అప్పటి వరకు వచ్చినటువంటి జాతకాలు కావచ్చు, అస్ట్రాలజర్స్ ఆల్మోస్ట్ అందరూ ఫెయిల్ అయిపోయారని అనుకోవాలి వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే. ఎక్కడ లోపం జరిగిందంటారు? దీనికి గల కారణాలు అడిగితే ఏం చెప్తారు సార్? సో ముందుగా ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువైనటువంటి కూటమికి మా పూర్తి మనఃపూర్వక శుభాకాంక్షలు. అమరావతి మళ్ళీ దినదినాభివృద్ధి కలగాలని, దానికి బాబు గారు పూర్తి స్థాయిలో సహకరిస్తారని భావిస్తూ, ఇక సర్వేలు ఫేక్ అయినాయి, జ్యోతిష్యాలు ఫెయిల్ అయ్యాయి. ఈ రెండిటికి కూడా అంతు చిక్కనది సంథింగ్ ఏదో ఇంకోటి, సమ్ మ్యాన్ పవర్, దాంతోపాటు ఆత్మవిశ్వాసం బలపడింది. తన బలహీనతల్ని బలంగా మార్చుకొని వారు కూడా ఊహించినటువంటి మెజారిటీతో విజయం అందించారు. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అనలేం, పాస్ అయ్యాడు అనలేం. నాకు అనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమం చాలు అనుకున్నారేమో, అభివృద్ధి బాబుతోనే అవుతుందని విశ్వసించారేమో. సో బాబుకి మరలా తిరిగి పట్టం కడతం జరిగింది. అందులో ఎలాంటి సందేహం లేదని నేను ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు అంటే, ఇక్కడ మా గతంలో చెప్పుకున్నాం, 175 స్థానాల్లో జగనే పోటీ చేయాలి, 170 స్థానాల్లో గెలిచినా జగనే, ఓడినా జగనే అని. కొంత ఇంపాక్ట్ తెలంగాణలో అభ్యర్థులను మార్చకుండా ఓడిపోయాడు. బహుశా అక్కడ అది అభ్యర్థుల్ని మార్చడం వల్ల ఫెయిల్ అయ్యాడనేటువంటి టాక్ కూడా మనకు కనపడుతుంది నేను అడిగినటువంటి వ్యక్తులతో. రెండవది వచ్చేసరికి పబ్లిక్తో ఇంటరాక్షన్ తగ్గింది. అంటే ప్రజల్లో నుంచి పోరాటంతో వచ్చినటువంటి పార్టీ చివరికి అది ప్రజల్లో కలవకపోవడం, ఒకరిద్దరు అధికారులు అట్లాగే ఒకరిద్దరు ఆఫీసర్స్ పబ్లిక్గా మీడియా మీద గురించి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు జక్కంపూడి రాజా గారు, నేను ఎన్నో అర్జీలు పెట్టుకున్నాను, అక్కడ ఉన్నటువంటి అధికారి నన్ను లోపల పంపించలేదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసిన ఉపయోగం లేదు. ఈ ఇంపాక్ట్ ఒకటి. తర్వాత ఆయన అందుకున్నటువంటి స్లోగన్ పెత్తందారులు, దాంతోపాటు పేదలు. సో పెత్తందారులు లేకుండా పేదలు బతకలేరు అన్నది నిరూపణ చేసినారు. ప్రతి మీటింగ్లో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వాళ్ళు నీ భుజాన్ని ఎత్తుకోవడం, అగ్రవర్ణాలు సొంత వర్గమే ఆయన కాడే మోసినట్టు డిఫరెన్స్ వచ్చిందంటారా? ఉదాహరణకి బలిజ అనేటువంటిది కర్నూలు ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, బీసీ ఓటు. ఆ ఓటు ఎంత ఏమైపోయింది? రెడ్డి సామాజిక వర్గం కూడా పూర్తి స్థాయిలో సహకరించలేదేమో అని పబ్లిక్ అంటున్నారు. మైనారిటీలు, వృద్ధాలు, పెన్షన్ తీసుకున్న వాళ్ళు, పథకాలు అందుకున్న వాళ్ళు ఇలా ఓటు. జగన్మోహన్ రెడ్డి గారి సమీక్షలో మనం విన్నది అదే. సో కాబట్టి ఏదో జరిగిందని ఆధారాలు చూపించలేను నేను. సో నేను మళ్ళీ ప్రజల్లోకి వెళతాము నా అంచనా ప్రకారం వాళ్ళు జూలై నెల నుంచి పబ్లిక్లో ఉంటారేమో అన్న భావన కలుగుతుంది. సో ఏదేమైనా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి ఆవశ్యకత పబ్లిక్ వారికి ఇచ్చారు. సో 5 సంవత్సరాల సంక్షేమం ఇచ్చాడు. ప్రతిపక్ష హోదా ఉందంటారా ఇప్పుడు?
అది ఉందా లేదా మన రాజకీయంగా మనకు అవసరం లేదు, అసెంబ్లీకి వెళ్ళాల్సిందే కానీ కదా. ప్రజలతో ఉండాల్సింది అయితే వీళ్ళే. రెండోది 5 సంవత్సరాలు మనకు అన్ని రకాలు చూసినాడు కాబట్టి ఇక అభివృద్ధి వైపు బాబుని తీసుకొచ్చుకుంటూ ఉపయోగపడుతుందని ఆలోచన చేసి ఉండొచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. సో కదా ఆ యువగళం ఇంపాక్ట్ బాగా పడింది, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ బాగా పడింది. సో యువత మార్పు వచ్చింది, అందులో ఎలాంటి సందేహం లేదు. అంటే ఇక్కడ గతంలో మనం ఏ నోటితో అయితే వాళ్ళకి మనం ఒక నెగటివ్ వాయిస్ వాళ్ళకి బూస్టప్ అయిందో వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఉదాహరణ పిఠాపురం, మంగళగిరి. ఇప్పుడు వైసీపీ టార్గెట్ ఏది? కుప్పం, పవన్ కళ్యాణ్, మంగళగిరి, హిందూపురం, ఈ 4. వాళ్ళ టార్గెట్ కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరు నాని, రోజా. మనం గత చెప్పాము టార్గెట్ చేసుకొస్తున్నారు. సో ఇక్కడ ప్రతి వ్యూహాల్లో విజయం అనేటువంటిది తెలుగుదేశాన్ని వరించింది. సో వాట్ నెక్స్ట్ అనేది మనం తీసుకున్నప్పుడు నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి గతంలో చంద్రబాబు నాయుడు ఉండడు, నాకు ఒక ముద్ర పడింది, దాన్ని తుడుచుకునే విధంగానే నేను ఉంటాను, గెలిచాం కదా అని ఆకాశానికి ఎగరద్దు, భవిష్యత్తు కోసం ప్రయత్నం చేయండి అన్నట్టు ఒక నినాదాన్ని అందించాడు. సో దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. రెండవది ఎలక్షన్ కౌంటింగ్ ప్రత్యక్ష దాడులు. ఇప్పుడు నాకు సుమారు గంటకు 500 కాల్స్ వచ్చాయి, గంటకి 500. ప్రతి ఒక్క కాల్ అటెంప్ట్ చేసే అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు చెప్పింది విన్నాను. అదేం చెప్పారో మీకు చెప్పలేను మీడియా ముఖంగా. ఇప్పుడు 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అన్నదానికి అది ఊహాజనితం. చంద్రబాబు నాయుడు 25,000 ఓట్లతో ఓడిపోతారు అన్నదానికి ఊహాజనితం. సో ఇక్కడ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు నేను వాడినటువంటి ఆ వార్డుని ఆయన సమీక్షణ జరిగింది అన్నారు. ఎందుకు ఆయన అలా అన్నాడు, గ్రౌండ్ ఏంటి అని కనుక్కొని శాంతిపురం, రామకుప్పం, గుడిపల్లె మండలాన్ని ప్రక్షాళన చేసుకున్నారు. ఓకే. సో సెటరేట్ అయ్యారు. ఒక ఆస్ట్రాలజర్గా, ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను ఏ పార్టీకి కొమ్ము కాయలేదు, నా వ్యూ నేను చెప్పాను. మీరు ఇలా మాట్లాడటం తప్పు, వాళ్ళు ఇలా అంటారు, మీకు ఓటమి అనుకూలంగా ఉంది, దాన్ని సరిదిద్దుకోండి. ఆ రోజు నేను ఒక సామాన్య జ్యోతిష్యుడిని, నేను పేరున్న జ్యోతిష్యుడిని కాదు, నేను ఎవరి నాయకుల మెదడులను లేనివాడిని. ఒక చిన్న రీల్ 11 కోట్లకు పోయి 11 కోట్ల మంది అలర్ట్ అయ్యి ఆ వాయిస్ ఎన్ఆర్ఐలను కదిలిచ్చింది, కమ్యూనిటీని కదిలిచ్చింది, పారిశ్రామిక రంగాలని కదిలిచ్చింది, రియల్టర్లను కదిలిచ్చింది. టోటల్గా తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్తని కూడా ఆలోచింపజేసింది. ఓకే. నా ఆలోచనలో ఉన్నటువంటి భావాన్ని వాళ్ళు కనిపెట్టుకోకపోవడమే వాళ్ళు నన్ను రివర్స్గా మాట్లాడుతున్నారు. లేదు నా సెల్ నా పని చేసుకుపోయినట్టయితే ఎలా ఉండేది? సో కాబట్టి ఇక్కడ కృత్యములు సంశయుత కార్యములు కర్తవ్యములు. ఏది జరగాలని కోరుకుంటామో అది జరగదు, ఏది జరగకూడదు అనుకుంటామో అది జరిగి తీరుతుంది. సో ఇక్కడ జ్యోతిశాస్త్రం ప్రకారం దృఢకరములు అదృఢకరములు బాగా పనిచేసాయి. సో గ్రహాలకు మించినటువంటి అతీంద్రమైన శక్తి బహుశా వారు సతీమణి చేసినటువంటి పూజలు పునస్కారాలు ఫలించాయి, పబ్లిక్ కదిలి వచ్చింది అనేటువంటి విశ్వాసంతోనే నేను ఉన్నాను, రియలైజ్ అయినాం. ఇక తెలుగుదేశం పార్టీ నూతనంగా రేపు 12వ తారీఖు ప్రమాణ స్వీకారానికి మనకు వీళ్ళు పెట్టుకున్నారు. 12వ తారీఖు అన్ని రకాలుగా
అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. ఓకే. సో అమరావతిలోనే ఉంటుందా, లేదంటే కొంతమంది వైజాగ్ నుంచి కూడా కొన్ని వినతులు వస్తున్నాయి, మా వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేయాలా, మీరు చంద్రబాబు గారికి చెప్పండి అని గంటా గారి దగ్గరికి కొంతమంది వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైశాఖ రాజధానిగా మేము చేస్తాను, ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నటువంటి ఆ ప్రాంతంలో వైసీపీకి ఓట్ బ్యాంకే లేకుండా పోయింది, ఉత్తరాంధ్ర. సో ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖపట్నాన్ని రాజధానిగా అంగీకరించడం లేదు అనేటువంటిది నిరూపించారంటారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీకి తెలియజేశారు. అలాంటప్పుడు అమరావతిలో కాకుండా ఆయన మరెక్కడా ప్రమాణ స్వీకారం చెయ్యడు అని నా నాలెడ్జ్లో ఉంది. అయితే ఈసారి ఆయన వ్యూహాలకు పదును పెట్టి పరిపూర్ణమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు అనేటువంటి నా కళ సాకారమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన సంక్షేమం చూపించాడు, సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధి, అది సామాజిక అభివృద్ధి, ఈయన ద్వారా వచ్చేది ఆర్థిక అభివృద్ధి. సో మనం ఆ చెట్టుని కొట్టలేం, ఈ చెట్టుని ఢీకొనలేం. సో కాబట్టి రైలు పట్టాలు కలిసినట్టుగానే ఉంటాయి కానీ ఎక్కడ కలవు. సో కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన సామాజికంగా అభివృద్ధి అయింది. చంద్రబాబు పరిపాలనలో రాబోయే రోజుల్లో సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధిని చూస్తామేమో. ఈ ఇచ్చిన అవకాశాన్ని ఆయన పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాడనేటువంటి ఆలోచన అయితే బలంగా ఉంది. చూస్తామేమో అని ఒక డౌట్ కూడా పెట్టారు. చూస్తామా, చూస్తామేమోనా? చూస్తాము అని నేను విశ్వసిస్తున్నాను.